హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము డివిజన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మీకు డివిజన్స్ చేయాలంటే ముందుగా టేబుల్స్ అనేవి రావాలి. టేబుల్స్ అనేవి మనకు కనీసం ఒక 9 టేబుల్ వరకు నేర్చుకోగలిగితే మిగతా అన్ని టేబుల్స్ మీరు రాయగలుగుతారు. అయితే ఇక్కడ మనము ఒక చాలా సింపుల్ టేబుల్ తీసుకొని ఒక 4 డిజిట్ నంబర్ను మనం ఏ విధంగా డివిజన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక 4 డిజిట్ నంబర్ రాసుకుందాం. 7689 అనే నంబర్ తీసుకున్నాం. దీన్ని మనము 6 తోని డివిజన్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ డివిజన్ చేద్దాం. 7689 ను ఇక్కడ ఈ డివిజన్ మీరు చేయాలంటే 6 టేబుల్ రావాలి. ఎప్పుడైతే మీరు డివిజన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, మల్టిప్లికేషన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ముందుగా టేబుల్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. టేబుల్స్ రాకపోతే ముందుగా ప్రాసెస్ అయితే నేర్చుకోండి. దానికోసం మీరు టేబుల్ బుక్ పక్కన పెట్టుకోండి, లేకుంటే టేబుల్ రాసుకోండి. టేబుల్స్ రాసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 6 zeros నుండి స్టార్ట్ చేయాలి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60. ఈ విధంగా ముందుగా మీరు టేబుల్ రాసుకోండి, లేదా టేబుల్ బుక్ తీసుకోండి. మీకు టేబుల్స్ వచ్చే వరకు ప్రతిరోజు మీరు మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది. చూద్దాం. 6 టేబుల్లో ఫస్ట్ 1 డిజిట్ తీసుకుందాం. ఫస్ట్ డిజిట్ తీసుకుందాం. 7 అనేది ఈ ఆన్సర్లలో 6 టేబుల్లో వచ్చినటువంటి ఆన్సర్స్ ఇవి. 7 లేదు. 7 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 7 కన్నా చిన్న నంబర్ 6. 7 కన్నా చిన్న నంబర్ 6 ఉంది. 6 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం ఉంది 6. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ డివిజన్ అంటే సబ్స్ట్రాక్షన్ ఎందుకు చేస్తామంటే, డివిజన్ అనేది రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ నే మనము డివిజన్ అంటాం. కాబట్టి ఇక్కడ డివిజన్ అనేది చేస్తాం. ఇక్కడ 6 1s are 6 తీస్తే 7 నుండి 6 తీస్తే 1. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో సెకండ్ డిజిట్ ను మనము క్యారీ చేస్తున్నాం. కిందికి తీసుకొస్తే 16 ఉంది. ఈ 16 ఇందులో లేదు. 16 కన్నా చిన్న నంబర్ ఎంత ఉంది? 12 ఉంది. 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ కు 12. మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేస్తే 4, ఇక్కడ 0. నెక్స్ట్ డిజిట్ తీసుకుంటే 8. నెక్స్ట్ డిజిట్ తీసుకుంటే 8 48 అయింది. 48 6 8s are 48. 6 8s are 48 అయింది. ఈ 48 ను తీసేస్తే 0 0 వచ్చింది. ఇక్కడతోని ఈ డివిజన్ కంప్లీట్ కాలేదు. ఇంకా ఇంకో నంబర్ ఉంది, ఇంకో డిజిట్ ఉంది 9. ఇంకో డిజిట్ ఉంది 9. ఈ 9 ను మనము ఇక్కడ రాసుకుందాం. 9 6 1s are 6. సబ్స్ట్రాక్షన్ చేస్తే 3. ఈ 3ని మనము రిమైండర్ అంటాం. దీన్ని ఏదైతే కోషంట్ అంటాం, దీన్ని డివిడెండ్ అంటాం, దీన్ని డివైజర్ అంటాం. దీన్ని రిమైండర్ అంటాం, కోషంట్ అంటాం, డివిడెండ్ అంటాం, డివైజర్. ఇక్కడ 6 అనేది డివైజర్ అవుతుంది. ఈ విధంగా మనము డివిజన్ ను చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.